పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళకే అధికారం. హల్లెలూయా. అవునా, నిజమేనా? మరి ఆ యొక్క అధికారముతో మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు కూడా బంధించవచ్చా? దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఆ అధికారముతోనే, ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ఆ యొక్క శక్తితోనే మరి ఆ యొక్క పరలోకము నుండి దూత దిగి వచ్చి, యోహాను దర్శనం చూస్తున్నప్పుడు ఆ దూత దిగి వచ్చి వస్తా సంఖ్యలు పట్టుకొని వచ్చాడు. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా ఉండునట్లు అగాధమును మూసి దానికి అయిపోయింది. ఈ మెయిన్ రెవల్యూషన్ లోపల పడేసి వాడే మానవంగాలు చేపించి, వాడే అబద్ధాలు ఆడించి, వాడే తాగుబోతులు తయారు చేసి, అవునా కదా, వాడే బీడీలు తాగించి, వాడే సిగరెట్లు తాగించి, అర్థమవుతుందా? వాడు ఒక్కడ పోయాడంటే వాడు అనుసరులు మొత్తం లోపల పోతాడు. అవునా కదా? ఇవన్నీ చేసే వాడిని లోపల పడేస్తున్నాడు. ఎవరో పడేసిన సృష్టికర్త. ఆ సృష్టికర్త రంగం మీదకి వచ్చి వింటున్నారా పిల్లారా? ఆయన వస్తూ ఒక గొప్ప తాళం చెవి పట్టుకొని వస్తున్నాడు, సంఖ్యలు పట్టుకొని వస్తున్నాడు. ఆ దయ్యమును పట్టుకొని ఏం చేశాడు? లోపల పడేసి చూస్తున్నారా? వాడి కళ్ళ ముందే సాతానా లోపల ఉండే చూడు, లోపల ఉండే బయటికి చూడు. నా పిల్లలు, నువ్వు 1000 సంవత్సరాలు బ్రతకుండా పాపంలో పడేసావే, నా పిల్లలు కనీసం తలకాయ నిప్పంటే ఏందో కూడా తెలియకుండా 1000 సంవత్సరాలైనా బ్రతికేటట్టు చేస్తా. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు వింటున్నారా? సాతాను నేను చంపడు. ఎందుకని? వాడు చచ్చిపోయి చూసేవాడు ఎవరుంటారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చచ్చిపోవడం? లాస్ట్ లో చచ్చిపోవాలి. ఎవరు ఎప్పుడు చచ్చిపోవాలి? దేవునికి స్తోత్రం. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు అతన్ని చంపడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడిని నాశనం చేయడు. వాడి కళ్ళ ముందే మనము ఆరోగ్యంగా బ్రతకాలి, వాడి కళ్ళ ముందే మనము సంతోషంగా జీవించాలి. అప్పుడు వాడు పటపట పళ్ళు కొరుకో సావాలి. వాడు ఇందుకోసం 1000 పరిపాలన పెట్టాడు. అర్థమైందా? సరే చూద్దాం, దీంట్లో కొద్దాం, ఈ సబ్జెక్ట్లో కొద్దాం. ఎన్ని సంవత్సరాలు తయారు చేశాడు దీన్ని? 6000 సంవత్సరాలు ప్రభు కష్టపడి, ఏమండి చూస్తున్నారా? ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కలుగు చేశాడు. ఆ తర్వాత ఇంకా సముద్రంలో ఉన్న వాటిని కలుగు చేశాడు. ఆ తర్వాత ఇక అన్నిటిని కూడా అద్భుతంగా 6000 సంవత్సరాలు తయారు చేశాక, హల్లెలూయా, 7000 సంవత్సరంలో అంటే 1000 సంవత్సరాలు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కొత్త, ఇప్పుడు పాపము జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? అర్థమైందా? 6000 సంవత్సరాలు ఇప్పుడు పాపము జరిగి, రైట్? పాపము జరిగి ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిన తర్వాత మనకెందుకు ఆయన విశ్రాంతి ఇస్తున్నాడంటే, మనము కూడా పాపమునకు వ్యతిరేకముగా పోరాడాం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పోరాడినోడు బాగా పోరాడి మరి ఆ యొక్క పనిలో బాగా అలసిపోయినోడికే విశ్రాంతి. అవునా కదా? ఇప్పుడు 6000 సంవత్సరాలుగా చూడండి, మన ప్రభుత్వం అంటున్నాడు, 6000 సంవత్సరాలుగా దేవుని యొక్క పిల్లలు పాపమును ఎదిరించుటలో బాగా కృషి చేశారు. పాపమును ఎదిరించుటలో బాగా వాళ్ళు ప్రయాసపడ్డారు. ప్రయాసపడ్డారా? ప్రతి
మిరగాయలు పండించడం కాదు ప్రయాసపడటం, అది కాదు. ఆ ప్రయాసం లెక్కలోకి తీసుకోండి దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ. వింటున్నారా? నువ్వు బాగా కష్టపడి మంచి బిల్డింగ్ కట్టావనుకో శభాషనుడు అంటాడా? దాన్ని కాదు లెక్కలోకి తీసుకునేది. పాపమునకు వ్యతిరేకముగా నువ్వు పోరాడుతున్నావే, దాన్ని లెక్కలోకి తీసుకో. అవునా? ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు పాపమునకు వ్యతిరేకముగా పోరాడుతుంది? 6000 సంవత్సరాల నుంచి పాపం భూమి మీద ఉంటానే వస్తుంది కదా. ఈ సాతానికి వ్యతిరేకముగా, పాపానికి వ్యతిరేకముగా ఆయన పిల్లలమైనటువంటి మనము మరి చాలా శ్రమ పడుతూనే ఉన్నాం. అయితే మనకి ఒక విశ్రాంతి అవసరం. ఏమవసరం? ఒక విశ్రాంతి మనకు అవసరం. ఇక పాపంతో పోరాటం అయిపోయిన తర్వాత ఆయనే వచ్చి మనకు ఒక గొప్ప విశ్రాంతి ఇస్తాడు. ఆ గొప్ప విశ్రాంతి మనం అందరిని వేయని పరిపాలన తీసుకెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఆ వేయని పరిపాలనలో ఉదయం లేదు, సాయంత్రం లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఉదయం సాయంత్రం లేకుండా ఎట్లుంటుందో. కాలమంతా నిత్య ప్రస్తుతం. అందుకే ఆ గొప్ప రాజ్యములోనంట చూస్తున్నారా, రాత్రి లేనందున అక్కడ తలుపులకు తాళాలు కూడా ఉండవు. ఎందుకంటే అసలు దొంగ వెళ్ళిపోయాడు. తాళాలు ఎందుకు? ఇంకా ఇప్పుడు తాళాలు ఎందుకు మనం వేసుకునేది? రాత్రి పూట భయంకరులు తిరుగుతున్నారంట, ఆడపిల్లలు పట్టకపోతున్నారంట, మగపిల్లలు చేసిపోయి కిడ్డీలు అమ్ముకుంటున్నారంట. ఇవన్నీ చేయించలేవుడు. మరి అసలు వెళ్ళిపోతారు తాళాలు ఎందుకు? స్తోత్రం చెప్పండి అందరూ. ఆ 1000 పరిపాలనలో ఏమండి చీకటి అనేది ఎందుకు ఉన్నదంటే స్వయాన ప్రభువే దిగి వస్తున్నాడు. హల్లెలూయా. స్వయాన ప్రభు దిగి రాగానే వింటున్నారా, ఈ సూర్యుడి యొక్క వెలుగు, చంద్రుడి వెలుగు పనికిరాదు. అక్కడ పనికిరాదు. స్తోత్రం చెప్తారా? ఎందుకు పనికిరాదంటే అసలైన వెలుగు ఎందుకు వచ్చింది కదా. అర్థమైందా? అందుకే మీరు గమనించినట్లయితే ఆ 1000 పరిపాలన మొదలవటానికి ముందే సూర్య చంద్రులు అదృశ్యమైంది. ఇక సాయంత్రం ఉండదు, ఉదయం ఉండదు, ఉదయాన్నే లేచి బ్రష్ చేయటం ఉండదు, ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ చేసుకోవటం ఉండదు, ఆఫీసులకు పరిగెత్తటం ఉండదు. కంప్లీట్ రెస్ట్, విశ్రాంతి. ఏంటి సార్ ఆ విశ్రాంతిని మనం చేసేదంటే ఇప్పటి వరకు మనం ప్రభు కొరకు చేసిన కార్యాలన్నింటినీ మనం తలంచుకుంటూ ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ మనం ఆయన పక్కన ఆనందిస్తూ ఉండటమే విశ్రాంతులు చేసే పని. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి అందుకే ఈ భూమి మీద ఎక్కువ శాతం మనం విశ్రాంతి కోరుకుంటున్నారు. ఈ 2 రోజులు ఇంకా వర్షాలు పడితే బాగుంటుంది. బళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఎట్లుంటుంది, స్కూల్ పిల్లలు కూడా 2 రోజులు వర్షం ఏది ఇప్పుడు కరోనా సెలవులు తీసుకున్నాయని సాగలేదంట మళ్ళీ. అంటే ఎక్కువ శాతం మనం ఏం కోరుకుంటున్నాం? విశ్రాంతి. అవునా కదా? అయితే ఈ విశ్రాంతి అనేది ఇక్కడ లేదు మనకి. ఇక్కడ ఏముంది? కష్టపడి పని చేయటమే ఉంది. కానీ విశ్రాంతిని దేవుడు రెడీ చేసి పెట్టాడు. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అది ఎక్కడంటే 1000 పరిపాలనలో. అది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకున్నావు అనుకో, దేవుని సన్నిధికి రాకుండా ఆ విశ్రాంతిలోకి వెళ్ళలేదు. ఇక్కడ నువ్వు ప్రభు కొరకు కష్టపడ్డావు అనుకో, ఆ విశ్రాంతిలో. సరేనా? ఓకేనా? అర్థమైందా? కొంచెం ముందుకు వెళ్ళొచ్చున్నాం. ఆదికాండంలోకి వెళ్దాం మళ్ళీ. ఆదికాండము 2వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుతాం.
దేవుడని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారు పిల్లరా? నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే అవుదాం వద్దాం, జాగ్రత్త చూడాలి ఇక్కడ. భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం సృజించబడిన వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఏమండి? అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. జాగ్రత్తగా తెలుగులో మొత్తం ట్రాన్స్లేషన్ శుద్ధ తప్పు. స్తోత్రం చెప్తా, శుద్ధ తప్పు. ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉంది, తర్జుమా కరెక్ట్గా ఉంది. ఏంటి ఇంగ్లీష్ బైబిల్ అంటే, దేవుడు ఆ యొక్క సృష్టిలో చేస్తున్నటువంటి ప్రతి దాన్ని పరిపూర్ణంగా చేశాడు. ఎలా చేశాడు? పరిపూర్ణంగా చేశాడు. గమనిస్తున్నారా? ఏమన్నా వెళ్ళిగా వస్తుందా? మొత్తం రప్పించుకున్నారా? కొంతమంది రప్పించుకున్నారు. జాగ్రత్తగా రప్పించుకోబాకండి. మీరు రప్పించుకోవటం అంటే ఏం లేదు, రాని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పకుండా గమ్మును కూర్చుంటే చాలు, అదే వచ్చేసి. ఏం మాట్లాడకుండా కాసేపు కూర్చొని కూర్చుంటే ఏమైంది? అందులో చలి తినాలి. చలికి ఇంకా ఎట్లుంటుంది? మునగడ తీసుకొని చూస్తూ ఉన్నాం గిట్ట. మునగడ తీసుకొని చూసే వాళ్ళ దగ్గరికి సాతాను వచ్చి వాడు కూడా మునగడ తీసుకొని కూర్చుంటాడు. అర్థమైందా? ఇంకా వాడు మునగడ తీసుకొని కూర్చున్నాడు అంటే ఏంది దాని అర్థం? దూగుతూ ఉంటుంది గల్లా పాటు. ఇక 2 బైబిల్ స్టడీ క్లాసులు నీకు 0 మిగిలేదు. అయిపోయిన తర్వాత ఉంటాం సార్ ఎట్లా జరిగినాయండి? భలే జరిగింది సార్ అంట. అర్థమైందా? భలే జరిగింది పాస్ గారు. ఏం భలే జరిగింది? కరెక్టే. ఏమన్నావు? సూపర్గా జరిగింది. కరెక్టేనా? ఏమన్నావు? సూపర్గా జరిగింది సార్ అంటే ఏం వెళ్ళలేదన్నా. ఇద్దరు పోతుంటే ఏమంటారు? మాతో రాని బాకండి, సరేనా? ఎందుకంటే ఇక్కడ మనము మరి చురుకుగా ఉండి వాక్యమేనా. చూడండి, 6 దినములు దేవునికి మహిమ కలుగును గాక. 6 దినములు దీనిని ఆయన చక్కగా పూర్తి చేసి ఇదంతా కూడా ఈ సృష్టిని తయారు చేస్తున్నటువంటి విధానంలో ఆయన తృప్తి చెందాడు. ఏం చేశాడు? ఆయన తృప్తి పరచు, ఆయన తనను తాను తృప్తి చెందాడు. అది మంచిదని దేవుడు చూశాడు. హల్లెలూయా. తృప్తి చెందిన తర్వాతనే విశ్రాంతిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ పాయింట్ గమనించాలి. తృప్తి చెందిన తర్వాతనే విశ్రాంతిలోకి వెళ్తున్నాడు. అలాగునే ఏమండి 6000 సంవత్సరాలుగా ఉన్నటువంటి యొక్క పాపమును తీసివేసి కలవరిలో ఆయన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా ఆయన బిడ్డలకు ఉన్నటువంటి పాపమునంతా కూడా వదలగొట్టి వాళ్ళను పరిపూర్ణలోనికి తీసుకొచ్చి తృప్తిగా ఆయన పిల్లలను ఆ యొక్క వేయన పరిపాలన తీసుకెళ్తాడు. గ్లోరీ, హల్లెలూయా. అర్థమైందని చెప్తుంది. వింటున్నారా? యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన పిల్లలందరి యొక్క పాపములు ఏమవుతున్నాయి? పూర్తిగా పరిహరించబడుతున్నాయి. అర్థమైందా? పూర్తిగా పరిహరించబడుతూ ఇక ఏమవుతా ఉందంటే ఆ యొక్క దేవుని యొక్క పిల్లలందరి యొక్క ఆ
యొక్క పాపం అంతా కూడా పూర్తిగా తుడిచివేయబడినప్పుడు అప్పుడు ప్రభు తృప్తి చెంది రైట్ ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి మనం అందరం వేయని పరిపాలన పోదాం పదన్నట్టు చెప్పండి హల్లెలూయా వింటున్నారా? అయితే ఆ పాపం అంతా భూమి మీద తుడిచి వేయబడే వరకు అస్తమయం ఉదయం కలుగుతూనే ఉంది, ఉదయం సాయంత్రం కలుగుతూనే ఉంది. హల్లెలూయా. ఈ యొక్క సూర్యుడు ఉదయించడం ఉంటుంది, అస్తమించడం ఉంటుంది. కానీ పాపం అంతా భూమి మీద తుడిచివేయబడిన తర్వాత ఆయన పిల్లలందరూ కూడా పరిపూర్ణతలోకి వచ్చిన తర్వాత పరిపూర్ణతలోకి వచ్చినటువంటి ఆయన పిల్లలను చూసి ఆయన కూడా తృప్తిపరచబడి వెరీ గుడ్, ఈ రోజు ఇక నేను అనుకున్నటువంటి ఆ యొక్క పరిపూర్ణత మీద వచ్చింది కాబట్టి పదండి ఇక వేల పరిపాలన పదం స్తోత్రం చెప్తారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ ఆయన అన్ని విషయాలు తృప్తి చెంది 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 4వ వచనములో మనం చూసినట్లయితే దేవుడనే యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద చాలు అలాగా. ఎందుకంటే ఈ 4-5 వచనాల్లోనే వేల పరిపాలనకు సంబంధించినటువంటి నమూనా అంతా కనపడుతుంది. కొంచెం స్లోగా పోదాం, ఎందుకంటే కొన్ని నడవలేని గొర్రెలు ఉంటాయి. ఆ నడవలేని గొర్రెలు కూడా మెల్లిమెల్లిగా తోలుకోపోవాలి. కొన్ని ఏమో స్పీడ్గా పోయే గొర్రెలు ఉంటాయి, అంటే వాక్యమును స్పీడ్గా అయితే గొర్రెలు ఉంటాయి. వాక్యమును మెల్లిమెల్లిగా అర్థం చేసుకొని జాగ్రత్తగా వాటిని నెమరేసుకుంటూ వచ్చే గొర్రెలు ఉంటాయి. అందుకని కాపరి ఏం చేస్తుంటాడు, అన్నిటిని కలుపుకోపోతుంటాడు. కాబట్టి నేను కూడా ఇప్పుడు గొర్రెలన్నింటిని కలుపుకొని పోవాలని ఆలోచిస్తున్నాను. రైట్, ఓకేనా? జాగ్రత్త చూద్దాం. అక్కడ ఏమన్నాడంటే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, ఏ చెట్టు మొలవలేదు. కాదు అది రాంగ్. ఎందుకు చేయగా చెట్లు చేయలేదు ఆయన. దేవునికి స్తోత్రం. అయితే చెట్లను అన్నిటిని కూడా ఆయన కలుగు చేసేటప్పుడు గమనిస్తున్నారా? చెట్లను అన్నిటిని కూడా ఆయన కలుగు చేసేటప్పుడు ఏమండి డైరెక్ట్ గా రావటమే పరిపూర్ణమైన చెట్టును తయారు చేశాం. అంతేగాని చిన్న మొక్క తయారు చేసి ఆదామా ప్రతిరోజు నీళ్లు పోయి అన్నాడా? ఎందుకని మన దేవుడు పరిపూర్ణుడేనా? పరిపూర్ణంగా ఉన్న దేవుడు పరిపూర్ణముగా ఉన్న బాగా ఎదిగినటువంటి పరిపక్వ దశలోనికి వచ్చిన చెట్లనే తయారు చేశాడు. ఇప్పుడు చిన్న చెట్టుని చేసి దానికి నీళ్లు పోసి డైలీ పెంచాలి. అట్లా డైలీ నీళ్లు పోసి పెంచే కార్యక్రమం ఎప్పుడు పాపం జరిగాక, అవునా కదా? అట్లా డైలీ నీళ్లు పోసి పెంచే కార్యక్రమం మన పిల్లలు కూడా అంతే. పిల్లలు కూడా మనం ఏం చేయాలా? డైలీ నీళ్లు పోసి పౌడర్ రాసి అది చేసి ఇది చేసి మళ్ళీ తెల్లదామని మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ సాయంకాలం ఇదే పని పెద్దోడైందాక, అవునా కదా? కానీ మీరు గమనించినట్లయితే ప్రారంభములో ఏదైనా తోటలో ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఒక చిన్న పసిబిడ్డగా చేసి రోజు వచ్చి నీళ్ళు పోయినా రాటమే పెద్దోడికి వచ్చాడా లేదా చెప్పండి? అంటే పరిపూర్ణకు వచ్చాడా లేదా? అంటే దేవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణతలో ఉంటే చూసి ఆనందించే దేవుడు. గమనించారా? ఆయన అరకొరగా ఉంటే ఆనందించే దేవుడు కాదు. గమనిస్తున్నారా? చూస్తున్నారా? ఇంటి కూర్చోమా. అరకొరగా ఉంటే చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు మరి ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. నువ్వు అరకొరగా భక్తి చేస్తే ఆనందిస్తాడా? ఏంది అరకొరగా భక్తి చేయటం అంటే? ఒకరోజు ఎగ్గొట్టడం, ఒకరోజు ఎగ్గొట్టడం, 2 రోజులు ఎగ్గొట్టడం, మరి 3 రోజులు ఎగ్గొట్టడం, 5వ రోజు ఎగ్గొట్టడం.
ఇది ఏ భక్తి? ఇది పరిపూర్ణమైన భక్తి, అరకొరగా ఉన్న భక్తి. అరకొరగా ఉన్న భక్తిని దేవుడు ఇష్టపడతాడా? దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏది చేసినా పరిపూర్ణముగా ఉండాలని ఇష్టపడతాడు ఆయన. అలాగే నీ భక్తి కూడా ఎలా ఉండాలనుకుంటాడు ఆయన? సంపూర్ణంగా ఉండాలి. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకున్న దగ్గర నుంచి ఏ రోజు కూడా ఆదివారం చర్చికి మిస్ అవ్వకుండా, ఏ రోజు కూడా మధ్యలో జరిగే ఆ యొక్క ప్రార్థన కూడికలకు మిస్ అవ్వకుండా, ఏ రోజు కూడా ప్రభురాత్రులో మిస్ అవ్వకుండా ప్రతి కార్యములో నువ్వు పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రారంభంలో సృష్టిని చేసేటప్పుడు చిన్న మొక్కను చేసి డైలీ పెంచలేదు, కానీ డైరెక్ట్ గా రాటమే చెట్టు చేసింది. ప్రతి ఒక్క చెట్టు పరిపూర్ణంగా తయారు చేయబడింది. చెట్టు ముందు ఎత్తు ముందా? చెట్టే ముందు. ఇతరం ముందన్నమాట. స్తోత్రం చెప్తారా? అర్థమైందా? ఏది ముందంట? చెట్టే ముందు. దానికంటే ముందు పలుకబడ్డ మాట ముందు. పలికాడు ఆయన, చింత చెట్టు కలుగును గాక. ఇంత మొక్కయి ఒక దేవదూతను పంపించి నీళ్లు పోయమని డైలీ పెరుగుద్దాం లేదు. డైరెక్ట్ గా రాటం పెద్ద వృక్షం కాయలతోటే వచ్చేసి. స్తోత్రం చెప్తారా? అంటే అన్నాడు, తమలో విత్తనం కలిగిన చెట్లను భూమి మొలిపించును గాక, యాపిల్ గా చెట్టు కలుగును గాక అన్నాడు. డైరెక్ట్ గా రాటం కాయలు వేసే చెట్టు వచ్చేసి. అర్థమైందా? చెట్టు ముందు పుట్టింది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ చెట్టు ద్వారా వచ్చిన కాయలు వచ్చి విత్తనాలు వచ్చేసి. రైట్? ఓకేనా? ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా ఉందా? సమస్తం పరిపూర్ణంగా ఉందా? మరి ఇదే కార్యము రేపు వేళ పరిపాలన కూడా ఉండబోతుంది. హల్లెలూయా. ఏముంది సార్ వేళ పరిపాలన అంటే? వేళ పరిపాలనలో మనము సాగు చేసే పని ఉండదు. సాగు చేయకుండా మొక్కలెట్ట ఎదుగుతాయి సార్? మొత్తం చిన్న చిన్న మొక్కలు ఉండవు. ఏమండి? చిన్న చిన్న మొక్కలు ఉంటాయా? ఏ మొక్కలు వస్తాయి? ఏ చెట్లు వస్తాయి? ఆల్రెడీ పరిపూర్ణతలోకి వచ్చినటువంటి చెట్లే అక్కడ ఉండబోతున్నాయి. ఆ పరిపూర్ణతలోకి వచ్చినటువంటి ఆ యొక్క చెట్లకు దేవుడు నీళ్ళు ఎట్లా సరఫరా చేస్తాడు సార్? చూద్దాం. ఇక్కడ ఎట్లా సరఫరా చేశాడు చూద్దాం. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపేను. నేల అంతటిని తడిపేను అంటే ప్రారంభములో దేవుడు, అమ్మా చూస్తున్నారా? ప్రారంభములో దేవుడు అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టాన్ని తయారు చేశాడు ఆయన. అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ అంటే ఏంది? భూగర్భములో నుండి ప్రవహించే నీళ్లు వచ్చి ఆ నీళ్ళు ఏమవుతుందంటే పైకి తుషార రూపంలో పడుతుంది. స్ప్రింక్లింగ్ అన్నమాట. నారేసి అదే చుట్టు అనేది పెడతారు. ఏంది స్ప్రింక్లింగ్? స్ప్రింక్లింగ్ అంటే ఏంది? జల్లు. ఎక్కడి నుంచి సైతం ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు అనుకోండి. స్తోత్రం చెప్పండి. అప్పుడు మీరు చూస్తుంటారు ఫౌంటైన్స్ అని. గుంటూరు, విజయవాడ అటు వెళ్తే మంచిగా పాటలు వేసి అప్పుడు చూడటానికి ఎట్టుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఈ సిస్టాన్ని ప్రారంభించింది దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ సిస్టమ్ ప్రారంభించింది ఎవరు? దేవుడే. అయితే అంత విపరీతంగా దారిలాగా రావట్లేదు, కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు ఆయన ఏమేయలేదు, కానీ పైపులు ఏమేయకుండా అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ అవన్నీ కూడా ఆ భూమి లోపల వస్తూ లోపల నుంచి ఏమవుతుందంట? పైకి స్ప్రింక్లింగ్ రూపంలో, ఆవిరి రూపంలో పైకి వస్తుంది. ఈ సిస్టమ్, ఈ పద్ధతి చూస్తున్నారా? ఎంతో క్రమమైనది, హాని లేదు. హాని ఉన్నది ఏంటి సార్?
4 రోజులు తుఫాను బట్టి మొత్తం 1000 ఎకరాలు పట్టకపోవడం. నేను వార్తలు పెడితే 1000 ఎకరాల పంట నేలమంట. వాగులు వంకలు ఏంటిదంతా? ఏం జరిగింది? పాపము జరిగి సృష్టికి దెబ్బ తగిలింది. ఆమె చెప్తారా? సృష్టి సృష్టిలోకి ఎప్పుడైతే పాపం అనేది ప్రవేశించిందో అంతటా ఏమైపోయిందంటే తారుమారైపోయింది. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు తుఫాన్లు వచ్చి మొత్తం పంట నష్టం అవటం అనేది ఎవరు ఇష్టపడరు? ఇష్టపడతారా? దేవునికి స్తోత్రం. ఎవరు ఇష్టపడరు? అది చాలా నష్టపూరితమైన కార్యం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రారంభంలో ఏ సిస్టాన్ని పెట్టాడు? ఏ పద్ధతిని పెట్టాడు? భూమిలో అప్పుడు అండర్ గ్రౌండ్ లో నుంచి నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ఆ నీరు భూమిలో ఉన్న ఆ యొక్క బెజ్జాల ద్వారా అది బయటకు వచ్చి తుషార రూపంలో వచ్చి మొక్కలన్నింటిని తడుపుకుంటూ పోతుంటే ఆ సిస్టమ్ చాలా బాగుంది. అందుకే మన దేవుడు ఇంజనీర్లకే మహా ఇంజనీర్. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ పద్ధతిని ఇప్పుడు రైతులు వాడేది. కాకపోతే వీళ్ళు పైపులు వేసుకున్నారు. ఏం వేసుకున్నారు? ఆ పైపులు మరి వచ్చే సంవత్సరానికి పనికిరావు, విరిగిపోతాయి. అర్థమైందా? అది అది అట్లా చల్లుతున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా ఆ నీళ్ళు అనేది పడకూడదు. పడితే ఏమైంది? ఎల్ల వస్తుంది. ఒక్కసారిగా నీళ్ళు వస్తే ఏమవుతుంది? ఎల్లలు వచ్చి మొత్తం పొద్దున సోదరుడు ఫోన్ చేస్తే ఎట్టం బ్రదర్ వరేంటి కొంత ఒరిగింది సార్ అని, కొంత ఒరిగింది బ్రదర్ అన్నట్టు. అంటే ఎల్ల వచ్చి ఏమైంది? కొట్టిపోయిందా? చూస్తున్నారా? ఏమన్నా అర్థం? ఇవన్నీ మనకు ఎందుకు సార్? ఇవన్నీ వర్తమానంలో స్తోత్రం చెప్పండి. ఇవన్నీ మెసేజ్లో ఏసు ఎలా దీవిస్తాడు, ఏసు ఎలా స్వస్థపరుస్తాడు అది చెప్పడం సార్. మిగతా ఎందుకు అంటారా? ఆమేన్. జాగ్రత్తగా నాలుగు పిల్లలారా. ఈ సిస్టమ్ ఇప్పుడు బాగుందా? ఏ సిస్టమ్? ఆవిరి వచ్చి మొక్కలను తడపడం, చక్కగా తడుపుకోండి. వర్షాలు మాత్రం ఎప్పుడు మొదలైంది? జలప్రళయం ఎప్పుడైతే మొదలైందో అందరూ చెప్పండి. జలప్రళయం వచ్చినప్పుడే వర్షాలు పడటం మొదలైంది. అసలు వర్షమే కాదు, ఇక పైనుండి ఆకాశం తూములు ఇప్పబడ్డాయి. భయంకరంగా మొత్తం ఏమైపోయిందంటే సమస్తం ఒకటి ఏమైపోయిందంటే మొత్తం నీడతో ముంచివేయబడుతుంది. ఇంకా అక్కడ నుంచి వర్షాలు పడి అడపదడప ముంచివేయబడి. కానీ మళ్ళీ మనం వేడు పరిపాలనకి వెళ్తే ఏదేను తోటలో మన పితరులైన ఆదామవ్వలు ఏదైతే చూశారో హల్లెలూయా, మళ్ళీ మనం అది చూడబోతున్నాం. అప్పుడు మన పితరులైన ఆదామవ్వలు కూడా ఉంటారు అక్కడ. అప్పుడు వాళ్ళు అంటారు మేము తయారైనప్పుడు ఇదే చూసామంటారు వాళ్ళు. మనమే ఉంటామంటే డియర్ సిస్టర్ మేము కూడా ఇప్పుడు అదే చూస్తున్నాం. అవునా? మనం ప్రారంభంలో చేసినప్పుడు ఉంటాడా లేదా? ఆదాము లేదు. అవును కూడా ఉంటుందా లేదా? హల్లెలూయా. వాళ్ళు అంటారా పాపం జరగక మునుపు ఇది ఎంత కరెక్ట్గా ఉండేది, ఎంత పర్ఫెక్ట్గా ఉండేది, ఎంత చక్కగా మంచిగా ఎదిగినటువంటి మొక్కలు ఉండేవి, మంచిగా ఎదిగినటువంటి వృక్ష ఫలాలు ఉండేవి, ఏ తెగులు లేనటువంటి వృక్షాలు ఉండేవి. కానీ ఈరోజు ఏదన్నా చక్కగా ఉన్నాం మంచిగా నాటుకున్నాం అనుకో ఎమ్మటి తెగులు వచ్చేస్తాం. అవునా? ఇప్పుడు తెగుళ్ళు తీసుకొచ్చేవాడు లేదు. తెగుళ్ళు తీసుకొచ్చేవాడు లేడు. వాడు ఎక్కడున్నాడు? లోపల వాడు ఉంచబడి తాళవేయబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద చదవండి. ఇక మళ్ళీ వద్దాం. నేలమంటితో నరుని నిర్మించి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయే. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూస్తున్నారండి?
ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క సృష్టిని మానవుడికి అప్పగించడానికి ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక అద్భుతమైనటువంటి విధానములో మానవుడిని తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని విధానాల్లో? 2 విధానాలు. చూస్తున్నారా? ఇక్కడ 2 బొమ్మలు వేస్తున్నాయి. ఎన్ని బొమ్మలు? 2 బొమ్మలు వేస్తానంటే 2 ఉన్నారని కాదు, 2 శరీరాలు. స్తోత్రం చెప్పండి. ఒకటి ఆయన పోలిక, ఆయన స్వరూపములో తయారైన వాక్యపు శరీరం. అర్థమైందా? రెండవది, ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని అనుభవించడానికి, అంటే ఏంటి? కాయలు తినడానికి, తర్వాత నీళ్లు త్రాగటానికి, ఆ తర్వాత ఇవన్నీ కూడా అనుభవించి జంతువులతో మాట్లాడటానికి. ఇది తెలుసా? మన పితరుడైన ఆదాము జంతువుతో మాట్లాడేవాడు. ఆ భాష దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ భాష ఎప్పుడు ధ్వంసం అయిపోయిందంటే పాపం జరిగాక. ఇప్పుడు మనం ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పిలిచి జంతువులు పిలుస్తాం. పిజ్జు అనగా కుక్క రావటం ఏమండి? అయ్యి కాదు అసలు. అర్థమైందా? కోడిని ఏదో ఇష్టం వచ్చినట్టు పిలుస్తుంది. అర్థమవుతుందా? కానీ ప్రారంభములో ప్రతి జంతువు ఆదాము చెప్పిన మాట వినేది. పులిని పిలిచాడు అనుకో, ఇట్లా ఎక్కాలన్నా నడవడం రావట్లేదు, దాని మీద ఎక్కిపోవటం. అర్థమైందా? సపోజ్ ఆదాముకి సింహం జూలు బాగుంది, దాని మీద ఎక్కాలనిపించింది అనుకో, ఏమండి? చూస్తున్నారా? దాని మీద ఎక్కాలనిపించింది అనుకో, ఏమంటే దాన్ని పెరగటం. ఇప్పుడు పిలిస్తే అడవిలో పిలిచి చూద్దాం. మొన్న ఈ మధ్యనే ఎక్కడో యూట్యూబ్లో ఆ పులి ఇద్దరిని చంపి, ఒకరిని చంపేసి అడవిలోకి లాక్కు తినేసి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ 2వ శరీరం ఇదేంటిది? భూ సంబంధమైన శరీరం. ఇదేమో వాక్యపు శరీరం, ఇదేమో భూ సంబంధమైన మట్టి శరీరం. ఈ మట్టి శరీరాన్ని ఎందుకు తయారు చేశాడు ఆయన? మనము జీవించాలి కాబట్టి పనిచేసి ఈ భూమి మీద బతకటానికి. అర్థమైందా? ఈ వాక్య శరీరాన్ని ఎందుకు తయారు చేశాడు ఆయన? ఆయనతో సహవాసం. హల్లెలూయా. సో భూమి ఆకాశం ఎక్కడ కావాలి, ఎక్కడ కలిసి. ఇప్పుడు మనిషి ఎవరనుకున్నారు? ఆకాశంలో ఉన్న దేవుడి పోలిక మరియు భూమి మీద ఉన్నటువంటి వీటన్నిటి అనుభవించడానికి భూ సంబంధమైనటువంటి ప్రాణి ఉన్నాడు. జీవించు ప్రాణి. అర్థమైందా? 2 ఎక్కడ క్లబ్ అయింది? ఈ భూమి మీద అంటే ఎక్కడ? అర్థమైందా? క్లబ్ ఎలాగైందో పాపం జరిగిన తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది. ఆత్మను తీసుకొచ్చి శరీరంలో పెట్టాడు. అర్థమైందా? ఆత్మను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? శరీరంలో పెట్టాడు. అది ఆత్మ పరలోక సంబంధమైంది, ఈ యొక్క శరీరము భూ సంబంధమైంది. ఇప్పుడు పరలోక సంబంధమైన దాన్ని, భూ సంబంధమైన దాన్ని రెండింటిని కలిపాడు. కలిపడం వల్లే మనం బతుకున్నాం. హల్లెలూయా. కలిపిన ఆయన ఒకరోజు ఏం చేస్తాడు? కలపటం ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. ఎందుకు విడదీస్తున్నాడు తెలుసా? నిన్ను ఏం సార్ ఎక్కువ రోజులు ఉంచొచ్చు కదా భూమి మీద అంటే, ఆయన నిన్ను ఈ పాప ప్రపంచంలో ఉంచటం ఇష్టం లేక ఏమని పిలుస్తున్నాడంటే, నరులారా తిరిగి రండి. నా పిల్లలు ఎప్పుడు నాతో ఉండాలి. అందువల్ల నేనేం చేస్తానంటే మట్టిని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తాను. లోపల ఉన్నాడే అసలు వాడిని తీసుకు, వాడు నాకు సంబంధించి పెట్టాడా? మరణాన్ని ఎందుకు పెట్టాడంట?
ఆయనతో వేరు సహవాసం. చేయడం. మరణం ఎందుకండి? ఆయనతో సహవాసం. మరి ఇప్పుడు దేవుని పిల్లలు మరణానికి భయపడతారా? భయపడరు. ఎందుకని భయపడరు? వాళ్ళకి మర్మం తెలిసింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తెలిసింది? మరణం తెలుసు. ఓ ఎంత గొప్ప అద్భుతం ఆ దీంట్లో. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఉందా? ఆమేన్. ఇక దేవుని పిల్లలు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించరు. హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. వింటున్నారా? నిరీక్షణ లేని ఇతరులు ఏం చేస్తారు? ఈ తెలియని వాళ్ళు ఓ నాయన ఇక వాడు సర్వస్వం అనుకుని వాడి మీద పడి భయంకరంగా ఏడ్చి అయిపోయిన తర్వాత మనిషి కాలేరు. భర్త అయినా పిల్లోడైనా, అవునా, తండ్రి చచ్చిపోయిన ఎవరైనా వాడు మనిషి కాలేడు. ఎందుకని? ఈ వాడికి మర్మం తెలియదు. అవును. ఏ మర్మం? వేరైపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అనే మర్మం తెలియదు. అందుకే పౌలు గారు అంటాడు, ఈ మర్మము చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. దేవునికి స్తోత్రం. అందుకే మర్మములు విప్పబడటం చాలా మంచిదేనా? కరెక్టేనా? మంచిదేనా మర్మములు విప్పబడటం? మర్మములు విప్పబడటం వలన చేయొద్దండి. స్తోత్రం కలుగును గాక. మర్మములు విప్పబడటం వలన, దేవుని ప్రణాళిక తెలుసుకోవటం వలన మనం దేనికి కూడా భయపడం. ఈరోజు వధువు దేనికి భయపడ? ఎందుకు? ఆమెకు ప్రతిదీ విడదీసి దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? శేవ దేశపు రాణికి సొలొమోను ప్రతిదీ విడదీసి ఆమెకు ప్రతిదీ క్లియర్ గా చెప్పినట్లు హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క వధువు, ఈ వధువుకు ఈ సొలొమోను కంటే గొప్పవాడు ప్రతిదీ విడదీసి బయలుపరుస్తున్నాడు. ఇంకా భయం ఎందుకు? ఇంకా నువ్వు భయపడుతున్నావంటే నీకు ఇంకా పరిపూర్ణత రావాలి, నీకు ఇంకా ప్రత్యక్షత రావాలి. స్తోత్రం చెప్తారా? కాబట్టి ఇప్పుడు రెండింటిని కలిపాడు, చేశాడు. మళ్ళీ ఏమైపోతుంది? వేరైపోయి మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని. సో మరణించిన తర్వాత మనం ఎక్కడికి పోవట్లేదు, ప్రభు దగ్గరికి ఇంకా దగ్గరికి. ఓకేనండి? మంచిదేనా మరి మరణించడం? దీన్ని బట్టి పౌలు గారు అన్నాడు, చావు అయితే నాకు లాభం. హల్లెలూయా. నాకు ఎకరం ₹1,00,00,000 కలగటం వల్ల నాకు లాభం వల్ల. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఓ ఈ సంవత్సరంలో వర్షాలు లేకుండా బాగా పత్తి ఒక 20 క్వింటాలు పడితే నాకు లాభం వల్ల. ఏమన్నాడు ఆయన? ఎందుకంటే ఈ మరం ఆయన తెలుసు. ఎవరికి స్తోత్రం. మరి ఇప్పుడు మనకి లాభమేనా? ఎందుకు లాభం? చాలా లాభం. ఎందుకో తెలుసా? ఎంత లాభం అంటే నువ్వు చెప్పలేని లాభం. ఏంటో తెలుసా? బాధలు ఉండవు, రోగాలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు, తుఫాను దెబ్బ ఉండదు, నెవరు తుఫాను, ఆ తుఫాను, ఈ తుఫాను అని ఉండదు. అర్థమైందా? ఇంకా ఎవరు కూడా ఈ భూమి మీద నిన్ను కష్టపెట్టేవాళ్ళు ఉండరు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఉండరు. అర్థమైందా? ఇంకేమి లేకపోతే, ఇంక నీకు కష్టం అనేది లేకపోతే ఇంకా సంతోషం కదా. ఆమె కాకపోతే ఏంటంటే కొద్ది రోజులు 4 రోజులు ఏడుస్తారు, కొంచెం బాధపడి, తర్వాత నేను మర్చిపోతాను. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్తావు? పరిశుద్ధాత్మతో నింపబడితే నిత్యత్వంలోకి వెళ్తావు. అక్కడ పోయిన తర్వాత ప్రభు ఒకవేళ వచ్చి అడిగాడు అనుకో, మళ్ళీ భూమి మీద పోతావు ఏమన్నా అంటే ఇంకా నేను బాగున్నా. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అక్కడికి పోతే రోజు రోజు పరిస్థితులు ఏమైపోతున్నాయి? ముదిరిపోతా ఉన్నాయి, మారిపోతా ఉన్నాయి, ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దయచేసి నన్ను పంపొద్దు ప్రభు అన్నాడు ప్రభు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఆకాశము భూమి ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంది.
అంటే పరలోక సంబంధమైంది, భూ సంబంధమైనది. కలిసి రెండు గ్లోరీ హల్లెలూయా. రెండు కలవటము జరిగింది. కానీ పాపం వచ్చిన తర్వాత రెండు మళ్ళీ ఏమైపోయింది? వాక్యపు శరీరం వెళ్ళిపోయింది, భూ సంబంధమైన శరీరం ఒకటి మిగిలింది. అయితే మళ్ళీ చెప్తున్నా, అయితే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రారంభములో దేవుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడో తెలుసా? నీ వాక్యపు శరీరాన్ని మళ్ళీ నీకు కలగబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ వాక్య శరీరాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? మళ్ళీ నీకు కలిపినప్పుడు అప్పుడు మరలా నీ యొక్క శరీరము మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందని చెప్తుంది. మళ్ళీ నీ శరీరం ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ గ్లోరిఫైడ్ బాడీ. అంటే మహిమ శరీరం అయిపోతుంది. అర్థం చేసుకున్నారా? ఇప్పుడు ఎనిమిది వచ్చింది. దేవుడనే యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఒక్క నిమిషం. వారి నాసికారంధ్రములు జీవాయును ఊదగా నరుడు జీవాత్మ అయిన. జీవాత్మ అంటే ఏంది? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మే జీవాత్మ. నరుడు జీవాత్మ అవటం ఏంది? ఆత్మ. నరుడు జీవాత్మ అవటం అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ, జీవింపచేసే ఆత్మ నరునిలో ప్రవేశించటం, నిరంతరం జీవింపచేసే. అదేనా? కొత్తోళ్ళు చూస్తున్నారా? జీవాత్మ అవటం అంటే చాలా మంది అనుకుంటారు ఆదాము వెంటనే లేచి మట్టిలో నుంచి లేచి ఏమయ్యాడు? బ్రతికాడు, జీవింపజేయబడ్డాడు అది అనుకుంటారు. కానీ జీవాత్మ అవటం అంటే అర్థం ఏంటంటే నరుడిలోనికి ఏమొచ్చిందంట? నిరంతరము జీవింపజేసే దేవుని ఆత్మ. స్తోత్రం చెప్తారా? ఏ ఆత్మది? ఇప్పుడు నరుల్లోనికి దేవుడు ప్రవేశపెట్టింది ఏంటి? ఆయన జీవాత్మ. ఆయన జో అంటే ఏంది? ప్రవక్త జో అంటే దేవుని సొంత జీవము. జడ్వై జో అంటే దేవుని సొంత జీవము. మన జీవానికి ఆయన జీవానికి తేడా ఏందో తెలుసా? మన జీవం ఏమైపోతుంది? నశించిపోతుంది. చచ్చిపోయిన తర్వాత నేను జీవం ఉండదు. మన జీవం నశించిపోయేది, కానీ ఆయన జీవం నశించిపోకుండా నిరంతరం ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు మనిషి నిరంతరం బ్రతకాలంటే ఆయన జీవం మనిషిలోకి వచ్చింది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన జీవం మనిషిలోకి వచ్చిందో ఆ మనిషి ఎలా ఉన్నాడంటే నిరంతరం జీవించే ప్రాణిగా ఉన్నాడు. అందుకే ఏదైనా తోటలో ఆదాము తయారు చేయబడినప్పుడు కొన్ని వేల లక్షల మిలియన్ల ట్రిలియన్ల సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? లెక్కలేదు. మీరు అనొచ్చు సార్ 930 సంవత్సరాలని ఆదాం బతికినట్టు ఉండదు కదా. అది ఎప్పుడు? పాపం జరిగిన తర్వాత నుంచి. పాపం జరగక మునుపు ఎందుకని? ఆయన అన్ని సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం ఏం చెప్పాలి? అందరూ చెప్పాలి. జీవింపచేయు ఆత్మ లోపలికి వచ్చింది. హల్లెలూయా. ఆ జీవింపచేయు ఆత్మ లోపలికి వచ్చింది కాబట్టి వింటున్నారా? ఏ రోజు కూడా గుండె వీక్ గా కొట్టుకోవటం లేదు. డాక్టర్ అంటాడు చెకప్ చేసి గుండె కొద్దిగా బలహీనమైంది జాగ్రత్త అంటాడు. ఇప్పుడు మనం గుండె ఏమైంది అడుగుతాడు, ఏం దేని గురించి అని ఆలోచిస్తున్నా. ఏం లేదు అయ్యారు, ఏం లేదు సార్, పెద్దోడు మాట వింటలేదు, కొన్ని సమస్యలు ఉండేది సార్, చిన్నోడు అట్ట అయిపోయాడు, అమ్మాయి చూడబోతే ఇట్ట అయిపోయింది. ఇదంతా ఆలోచిస్తా నా మైండ్ ఏమైపోతుంది? ఖరాబ్ అయిపోతుంది. దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? హార్ట్, గుండె మీద.
దేవుని సొంత జీవం ఉంది ప్రారంభంలో. అసలు ఆ బాధే లేదు. ఆ బాధ ప్రభావం గుండె మీద పడి గుండె వీక్ అవటం లేదు. అర్థమైందా? ఏ మాత్రము కూడా ఆ యొక్క గుండె రిటైర్డ్ అవటం లేదు. కానీ ఎప్పుడు ఏం చేస్తా ఉంది దేవుని జీవం. కొట్టుకో స్టార్ట్ చేసి మీటర్ నొక్కి వదిలాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నా అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు? అది దేవుని జీవం. స్టార్ట్ అన్నాడు లోపల జీర్ణ వ్యవస్థ. అప్పటి నుండి దానికి విశ్రమం లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తానే ఉన్నది. హల్లెలూయా. కానీ ఈ దినం నేను చెప్తున్నా, దేవుని జీవం ఎప్పుడైతే ఆయన మనుషుల నుండి బయటికి వెళ్ళిపోయిందో కొన్ని రోజులకి గుండె ఏమైపోతుంది. ఏమైతుంది? అమ్మో ఏంద్రా మాట్లాడలేదండి. ఎన్ని సంవత్సరాలు కొట్టుకుంటుంది అది? దానికి రెస్ట్ కావద్దా? రెస్ట్ ఎందుకు కోరుకుంది? దానికి ఎందుకు శక్తి లేదు? దేవుని జీవింపజేసే శక్తి బయటికి వెళ్ళి. అయితే సార్ మరి దేవుని జీవింపజేసే శక్తి లోపలికి రాదా? అదే పరిశుద్ధం. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? దేవుని జీవింపజేసే శక్తి మనలోనికి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే, ఒకవేళ ఈ శరీరం నుండి మనం వేరైపోయినా మరొక దేశంలో జీవిస్తానేమో. ఏ దేశం అది? ఎందుకని వాడు ఎందుకు అక్కడ జీవిస్తున్నాడంటే మళ్ళీ ఏం పొందుకున్నాడు? జో అంటే దేవుని సొంత జీవాన్ని వాడు పొందుకున్నాడు. ఎక్కడ ఉంచబడింది? అది పలుకబడిన మాటలో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు వాక్యానికి నేను లోబడను అన్నావా, దేవుని జీవాన్ని త్రోసేసినట్టే. ఏదైనా పాస్టర్ చెప్పేదానికి అందరికి మనం లోబడాలి, అవన్నీ యాడ్ చేస్తామని అన్నావు అనుకో, నన్ను కాదు నువ్వు త్రోసేస్తావు. ఏమన్నా వింటున్నారా? నన్ను కాదు నువ్వు త్రోసేస్తావు. ఏమి త్రోసేస్తున్నావు? దేవుని యొక్క సొంత జీవమును త్రోసేస్తున్నావు. దేవుని సొంత జీవమును త్రోసేయటం వలన ఏం జరుగుతుందో తెలుసా? అడ్రస్ లేకుండా నరకంలో ఉంటావు. నేను ఎదుగుదామన్నా కనపడవు నరకం. ఎందుకంటే నరకంలో కోకలు ఉంటారు కదా, ఏడుంటారు మా వాడు కనపడు. అడ్రస్ కూడా నీ స్వరూపం కూడా మిగలదు అక్కడ. స్తోత్రం చెప్తాను. ఎందుకు? కారణం ఏంది? దేవుని యొక్క శక్తిని జీవింపజేయ శక్తి. దేవుని యొక్క శక్తి వాడిలో లేదు. ఎందుకు లేదు? భూమి మీద ఉన్నప్పుడు వాక్యానికి ఊరక గొడిగాడు, వాక్యానికి ఊరక సడిగాడు, నాకు వద్దన్నాడు. ఇక్కడే వాక్యాన్ని త్రోసేశాడు. గుర్తుంచుకొని త్రోసేస్తున్న వాక్యాన్ని కాదు, దేవుని సొంత జీవము కలిగిన మాటను. హల్లెలూయా. దేవుని మాటలు ఏముంది? దేవుని సొంత జీవం. ఎవరి జీవం? దేవుని సొంత జీవం ఆయన మాటలో ఉందా? ఉందా? ఉండబట్టే ఏమండి, ఉండబట్టే ఈ సృష్టి అంతా ఇప్పటి వరకు అది పనిచేస్తానే. ఇప్పటి వరకు రిటైర్మెంట్ ఏమన్నా లేదు. నేను ఇన్ని సంవత్సరాలు తిరిగానయ్యా, ఇంకా నేను తిరగనయ్యా, నా వల్ల కాదు, నాకు రెస్ట్ కావాలన్నా ఎప్పుడన్నా భూమి. ఎందుకని? దేవుని యొక్క గొప్ప పలుకబడిన మాట శక్తి కలిగింది కదా, అది తిప్పుతానే. దేన్ని భూమి తిప్పుతానే ఉంది. గంటకు 1000 కిలోమీటర్స్ వేగంతో తిరుగుతుంది, తెలుసా మీకు? దాంతో పాటు మనం కూడా తిరుగుతుంది. హల్లెలూయా. కానీ మనం తయారు చేసుకున్న మోటార్ కరెంటు బాగా టపాలి. అర్థమైందా? ఇప్పుడు ఏ జీవం గొప్పది? ఇప్పుడు ఆ దేవుని జీవం ఎక్కడ ఉంది?
వాక్యములో దేవుడు నీ కాలానికి పంపిన వాక్యం. మీకు తెలుసా, ఆ దేవుని జీవాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కాలంలో దేవుడు పంపుతున్న వాక్యములో ఆయన జీవమును పెట్టి ఇస్తున్నాడు. అర్థమైందా? ఆయన జీవమును పెట్టి ఆ వాక్యాన్ని ఆయన పిల్లలకి ఇస్తున్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఏం చేశారు? మరణాన్ని తప్పించుకొని ఆ దేవుని జీవాన్ని పొందుకొని మరణము లేకుండానే ఎత్తబడ్డారు. మరి హానోకు ఆ విధంగా ఎత్తబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? హానోకు అసలు మరణాన్ని రుచి చూడ. కారణం ఏంది? దేవుడు ఆయనకు ఆ కాలానికి ఇవ్వబడినటువంటి వాక్యమును ఆయన నమ్మి హృదయములో సంపూర్ణముగా దాన్ని అంగీకరించి ఎవరు ఆయనకు వాక్యం చెప్పేవాడు లేకపోయినా ఎవరు చూస్తున్నారా? చూడండి, దేవుడు అంటే ఆయన వాక్యమును మనిషిలో మైండ్కి ఇవ్వడంట, హృదయానికి ఇస్తాడు. ఆయన కాంటాక్ట్ చేసే భాగం ఏది? అందుకని నువ్వు మైండ్ అప్లై చేయబాక, హృదయాన్ని పెట్టు. అర్థమైందా? ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆ యొక్క పాస్టర్ లేకపోయినా దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క హానోకుకి హృదయానికి దేవుని కార్యాలు బయలుపరిచాడు. బయలుపరచగానే హానోకు ఏమర్థమైందంటే దేవుడు ఒక్కడే నన్ను జీవింపజేయగలడు. దేవుడు ఒక్కడే ఆయన గొప్ప ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. ఆయన మహిమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరం బ్రతికే దేవుడై ఉన్నాడు. కాబట్టి లోకముతో నాకు పని లేదు, నేను దేవుని కొరకు బ్రతుకుతానని 500 సంవత్సరాలు బ్రతికాడు. భక్తి మొదలుపెట్టి 5 ఏళ్ళు కాదు కొంతమంది, అప్పుడే నిరాశ వచ్చేస్తుంది. సున్నాలు కూడా కొట్టేస్తాం. 5 ఏళ్ళకి ఏమొస్తుంది? ఏం పోతానే పాస్టర్ గారి పాడతాను. మీరు రారా? మీరు ఎత్తే బాగుంటుంది, ఎందుకంటే మేము అక్కడక్కడ కూర్చో ఈ కార్యక్రమం పెట్టింది. అందుకే స్తోత్రం చెప్పండి. మీకు త్యాగం చేసే మనసు ఉందా లేదో తేలిపడి దేవుడు దీన్ని లెక్క రాస్తాడు. అర్థమైందా? కాబట్టి నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే 500 సంవత్సరాలు నోవహు హానోకు దేవునితో నడిచి ఏం పొందుకున్నాడు తెలుసా? బతికుండగానే దేవుని జీవాన్ని పొందుకున్నాడు. బతికుండగానే దేవుని జీవం పొందుకున్న తర్వాత ఇక మరణం ఎందుకు ఉంటుంది? దేవుడు వచ్చి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఒక్క దెబ్బకి ఒక్క సెకండ్ ఆయన ఏమైపోయాడు? ఆయన రక్త మాంసంతో కూడుకున్న శరీరం మహిమ శరీరం. ఇటు పోయారు హానోకు. ఆ తిక్కలతో మనకెందుకు లేరు అనుకున్నారు ఆ కాలంలో. ఏదో కోటలు కానీ తిరుగుతుంటాడు. మనల్ని కూడా అట్లా అంటున్నారా లేదు? వాళ్ళతో మనకెందుకు, వాళ్ళు ఊరక ప్రార్థన 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 పొద్దుగూకులు ప్రార్థన. అరే అవతల చేయలేని మొత్తం ఆగమైపోయి భయంకరంగా వర్షాలకి ఎట్ట చేయాలా అని రైతులంతా దిగులుతో కూర్చుంటే వాళ్ళు చూడండి ప్రార్థన జరిగింది. స్తోత్రం చెప్పండి. వింటున్నారండి? అవును, మనకి ఎన్ని సంభవించినా బైబిల్ చెప్తుంది. ఒకసారి హబక్కూ గ్రంథం తీయండి, ఒకసారి చూపిస్తున్నాను. హబక్కూ గ్రంథంలో రాయబడిన ఆ మాట నాకు చాలా ఇష్టం. మూడవ అధ్యాయం హబక్కూ 17 వచ్చింది. అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. ఇలా చెప్పొచ్చా? పత్తి కాపుదలకు రాకపోయినాను, కాపుకు రాకపోయినాను. మన పంట ఇప్పుడు అదే కదా. మిరప చెట్లు కోత పట్టకపోయినాను. చెప్పొచ్చా? చెప్పండి. ఒలివ చెట్లు కాపు లేక ఉండినాను. మొత్తం నేట మునిగిపోయింది సార్. ఏదో మా ప్రార్థన రాలేదండి, ఏమొస్తాను సార్? ఇదంతా మొత్తం నాశనం అయిపోయింది. అంటే దిగుతో కూర్చున్నాను ఇంటి కాడ. ఎందుకంటే చాలా కొంతమంది మరి ఎందుకంటే
ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలు దొడ్డిలో ఇప్పుడు హబక్కూకు అన్నాడు, నేను దిగులుతో కూర్చోను. చదవండి. చేనులో పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా. గొర్రెలు దొడ్డిలో అంటే ఏదో తెగులు వచ్చేసి చచ్చిపోయినా. సాలలో పశువులు లేకపోయినా, వాటికి ఏదన్నా బక్క చిక్కిపోయి వాటికి కనీసం తినేటువంటి ఆ యొక్క గడ్డి కూడా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను. అప్పుడు హల్లెలూయా. ఇవన్నీ లేకపోతే వాస్తవంగా దిగులుతో ఏం చేయాలి? బాధపడుతున్నారు, కూర్చోవాలి. కానీ హబక్కూకు ఏమంటున్నాడు? ఇవన్నీ లేకపోయినా నేను మాత్రం దేవుణ్ణి ఆనందించడం ఆపను. ఎందుకంటే ఇవన్నీ లేకపోయినా నాకు దేవుడు నా హృదయములో రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. నాకు నా హృదయములో ఆయన గొప్ప ఉన్నతమైన వాక్యము చేత తృప్తినిచ్చాడు. ఒక రోజు నాకు ఇవన్నీ అనుగ్రహిస్తాడు ఆయన. గ్లోరీ, హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? సో ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు దేవుని యొక్క సొంత జీవం ఎవరిలో ఉంది? ఆయన వాక్యమునకు లోబడి. ఆయన వాక్యము ఎక్కడ ఉందంటే ఆయన ఆయన జీవం ఎక్కడ పెట్టాడంటే ప్రతి కాలానికి దేవుడు ఇస్తున్న వాక్యము. ప్రతి కాలానికి ఇప్పుడు దేవుడి జీవం ఎక్కడ ఉంది? ఆయన వాక్యంలో ఎక్కడ? ఈ కాలానికి పంపబడిన అపోస్తల బోధకుడు బయట దగ్గర కూడా ఉంది వాక్యం ఉంది, కాకపోతే దేవుడి జీవం లేదు. ఏం సార్ వాక్యం ఉంటే దేవుడి జీవం ఉన్నట్టే అన్నారు. బయట దగ్గర కూడా ఉంది, కాకపోతే వేడిగాడు అన్నలేదు. సద్దన్నం సద్దన్నం తింటే ఏమైంది? రోగాలు తొందరగా అటాక్. అవునా? మరి ఇప్పుడు మనం ఏమన్నది? ఆత్మ తాజా ఆహారం. ఎందుకు ఇది తాజా ఆహారం అయిందంటే ఈ కాలపు వాక్యములోనే దేవుడు తన సొంత జీవాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఈ జీవం కనుక నీలోకి వచ్చిందా ఒకానొక రోజు నువ్వు ఎత్తబట్టమే, ఒకానొక రోజు నువ్వు మహిమలో ప్రవేశించావు. సరేనా పిల్లరా? వచ్చేద్దామా? ఇప్పుడు ఆ యొక్క దేవుని యొక్క సొంత జీవం ఎప్పుడైతే ఆదాము పొందుకున్నాడో ఆదాము ఇప్పుడు ఎలా అయ్యాడంటే జీవాత్మగా మారాడు, జీవించు ప్రాణిగా మారాడు. జీవించు ప్రాణిగా మారటం అంటే ఎల్లప్పుడూ జీవించే ప్రాణి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవించే ప్రాణి కాదు. ఇప్పుడు మళ్ళీ అదే కార్యాన్ని మళ్ళీ చివరిలోకి తీసుకెళ్దామా? ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? వేడి పరిపాలనకు వచ్చే సమయానికి ఆ దేవుని జీవాన్ని మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు. ఇక ఆ దేవుని జీవాన్ని మనకి ఇచ్చిన తర్వాత ఇక మనకు ఏ విధమైన రోగము ఉండదు. ఎందుకంటే రోగము రానియకుండా లోపల దేవుని జీవం ఆటంకపరుస్తుంది. ఇప్పుడేమో రోగం రాకుండా ఉండలేవు, ఖచ్చితంగా వస్తుంది. కానీ రేపు అసలు రోగం ఎందుకు? దేవుని యొక్క జీవింపచేయు శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఆయన పిల్లల్లో పెడతాడు. అది ఇప్పుడు నుంచే మనం పొందుకోవాలి. అప్పుడు అకస్మాత్తు రాదు. చాలా మంది అన్నారు అకస్మాత్తు ఎగిరిపోతానని. పప్పులే ఉడకవు, అకస్మాత్తు ఎగిరిపోతానంటారా? వింటున్నారా? అకస్మాత్తు ట్రైనింగ్ లేకుండా ఎగిరిపోతావా? ఏమండి? ట్రైనింగ్ లేకుండా ఒకవేళ ఒకరిని ఏమన్నా అంతరిక్షంలో తీసుకెళ్లారు అనుకో, వాడు అక్కడే ఆ కార్యాలయం చూసి తప్పమంటారు. ఉండాలా లేదా ట్రైనింగ్? ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ ట్రైనింగ్? ఈ కాల పరిధిని దాటి పైన గృహంలోకి ఎగిరిపోతాడు. సరేనా? జాగ్రత్తగా ఉందాం పిల్లరా. ఈ సాయంకాల సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా జాగ్రత్తగా విందాం ఈ మాటలు. మళ్ళీ రండి, ఒక టీచింగ్ క్లాస్ లాగా మనం చూడాలి దీన్ని. ఎందుకంటే వేల పరిపాలన అనేది చాలా కోణాల్లో ఉంది. 2వ అధ్యాయము చూడండి. దేవుడైన యెహోవా
తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇప్పుడు ఇలా చెప్పుకోవచ్చా? చివరిలో కలమ ఇది చదవటం మళ్ళీ చివరిలో పోవటం. స్తోత్రం చెప్తారా? ఏంటి సార్ చివరిలోకి వెళ్ళటం అంటే దేవుడనే యెహోవా. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. దేవుడనే యెహోవా తాను 6000 సంవత్సరాల నుంచి నిర్మించిన వధువును, Praise God. తాను 6000 సంవత్సరాల నుంచి నిర్మించిన వాక్యపు వధువును తాను నిర్మించిన సీయోను కోటలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచును. ఇక్కడేమో నరుని ఏదేలో ఉంచితే చివరిలో ఆయన యొక్క వధువుని నూతన ఏదైనా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉంటున్నా కొంతమందికి ఏందో మరి నిర్లిప్తత లేకుండా లేనట్టుగా చూస్తున్నారు. అంత నిర్లిప్తత అంత అరిగినట్టుగా ఉంటుంది కొంతమందికి. ఏవి కూడా ఎఫెక్ట్ ఉంటలా. మన ప్రవక్త వాక్యం లోపలికి వెళ్తే ముఖంలో ఎక్స్ప్రెషన్ ఏం కనపడింది సార్? ఎక్స్ప్రెషన్ లాగా చాలా దెబ్బ కొట్టింది, చాలా దెబ్బతిన్నట్టు కూర్చొని. ఇప్పుడు నేను అందుకే అబక్కు చదివించి అసలు నీ ఎక్స్ప్రెషన్, నీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందని దేవుడు కొద్ది రోజులు ఇవ్వకుండా కాపుతుంది. అప్పుడు ఏమన్నా ఈయనందుకు ఇచ్చినందుకు స్తోత్రం, యోగులాగా ఆమె చెప్తారా? అంతేగాని యోగు బూడిదలో కూర్చొని వేదన పడి దేవుడు అసలు దేవుడే కాదు, ఆయన అసలు నిజంగా ఉంటే నన్ను హీనమైన స్థితిలో ఉంచుతాడు అన్నాడా? యెహోవా ఇచ్చాను, యెహోవా నామానికి. వాక్యం వినేటప్పుడు నీ మనస్సులో వాక్యం మెదులుతున్నప్పుడు సంతోషము లోపలికి వెళ్ళి ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయంలో మంచి ఎక్స్ప్రెషన్, అంటే మంచి హావభావాలు, సంతోషముతో నీ ముఖంలో అది కనబడాలి. అప్పుడు లోపల పనిచేస్తున్నట్టు. సరేనా? ఇప్పుడు ఎలా చెప్పొచ్చా? దేవుడైన యెహోవా తాను నిర్మించిన నరుని తీసుకొని ఎక్కడ పెట్టాడు? ఏదన్నా. మరి చివరి ఎలా చెప్పొచ్చా? 6000 సంవత్సరాల క్రితం 6000 సంవత్సరాలుగా ఆయన నిర్మించిన వధువుని పరిపూర్ణమైన దేవుని పిల్లలను తీసుకొని పరిపూర్ణమైన సీయోను పర్వతం మీద తీసుకెళ్ళి హల్లెలూయా అక్కడ వేయన పరిపాలన మొదలవును. అందుకే నేను ఆదికాండం ఒకటి చదివించి ప్రకటన గ్రంథం చదివించాను. ఏదైతే ఆదికాండములో ప్రారంభమైందో, ఏదైతే ఆదికాండములో మొదలైందో అది ఎక్కడ అంతమవ్వాలి? ప్రకటన గ్రంథంలో అంతమవ్వాలి. సరేనా? నిర్మించాడు ఆయన. తాను నిర్మించిన నరుని తీసుకొని ఈరోజు తాను నిర్మించిన వధువుని తీసుకొని ఎలా నిర్మించాడు? వాక్యం. ఎలా నిర్మించాడు ఆయన? ఇప్పుడు మన వాక్యం. అందుకే మనం పాడుకుంటున్నాం ఏమనంటే, ఇదిగో నీ మీదనే నా జీవితం అమరుస్తున్నా, కడుతున్నా. ఎలా కడతాడు మనల్ని? పలుకబడిన మాటతో కడతాడు. అందుకే స్పిరిచువల్ బిల్డింగ్ స్టోన్ మనం. ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న రాయిలాగా ఉన్నాం మనం. వాక్యముతో కట్టబడుతున్న రాళ్ళమై ఉన్నాం మనం. సజీవమైన రాళ్ళమై ఉన్నాం మనం. హల్లెలూయా. ఇప్పుడు 6000 సంవత్సరాలుగా ప్రతి కాలానికి వాక్యములు ఇస్తూ వధువుని ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని, వధువు యొక్క జీవితాన్ని నిర్మిస్తా ఉన్నాడు. ఎలా నిర్మిస్తాడంటే ఒక పరిపూర్ణమైన వధువు. ఎలాగండి? ఈ వధువుని తీసుకొని, అంటే ఎలా చెప్పొచ్చా? ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఈ వధువుని తీసుకొని ఎక్కడ జరిగిపోయింది వధువు? ప్రపంచవ్యాప్తముగా అంటే కొంతమంది ఎక్కడ ఉన్నారంటే ఆఫ్రికా అడవుల్లో కూడా ఉన్నారు. వాళ్ళకి కనీసం ఏమండి మొహం కడుక్కోవాలని కూడా తెలియదు. కానీ వాళ్ళ దగ్గరికి ప్రవక్త అవుతున్నారు. ఇంకొక ఆశ్చర్యమైన కలిసాను చెప్పనా?
కొంతమంది దగ్గరికి వెళ్ళి ప్రవక్త ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కనీసం బట్టలు కట్టుకోవడం కూడా తెలియదంట. మనుషులే. అర్థమైందా? ఎందుకు సార్ అట్లా అయిపోయింది? పాపం వచ్చిన తర్వాత చాలా మందిని పాడు చేసేసింది. కానీ ఆ సమయంలో ప్రవక్త నిలబడి, ఓ ప్రభువా, ఇక్కడ వీళ్ళ యొక్క స్థితిని తెలుసుకొని అందరూ కూడా వెళ్ళి బట్టలు కట్టుకొని వచ్చుదురుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట పలికాడో, ప్రార్థన చేశాడో, వెంటనే అక్కడి నుంచి వాళ్ళ కూటమి నుంచి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళకు దొరికిన ఆకులు అలవలు కట్టుకొని కూర్చున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకలి అనేది లేకుండా వాక్యం విన్నారు. ఆకలి అనేది తెలియకుండా కూర్చొని వాక్యం ఆయన భాషను వాళ్ళు అర్థం చేసుకుంది. అదే ఒక బ్యాప్టిస్ట్ చేస్తాడు, కోట మైకులు బ్యాన్, ఇక్కడ మైకుల్లో బ్యాన్ అరవడం తప్ప అడేం లేదు. స్తోత్రం చెప్పండి. నీకు అర్థం కాదు అక్కడ ఆ భాష, కానీ ఆ భాషను అర్థమయ్యేటట్టు చేసేది పరిశుద్ధ. హల్లెలూయా. వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. మేము నెక్కడిగా ఉన్నాం, మేము దిగబడుతున్నాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి వస్త్రం కట్టుకొని వచ్చి కూర్చున్నాడు, వాక్యము సంతోషం తింటున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళను కూడా తీసుకొని రావాలి. చెదిరిపోయి ఉన్న వధువుని వాక్యముతో నిర్మిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉందో ఈ వధువు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, వధువు ఎక్కడున్నా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, అక్కడకు బుల్లెట్ కంటే స్పీడ్ గా వెళ్ళే వాక్యం వెళ్తుంది. నా మాట అయితే లేక ప్రవక్త మాట అయితే అది మధ్యలో ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుని మాట ఆయన పలికాడంటే, ఒక్కసారి ఆయన పలికాడంటే అది ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. మన ప్రవక్త అన్నాడు, ఈ చెట్టు సీతాఫలం చెట్టు శీతాకాలంలో కాయలు కాయాలని దేవుడు పలికాడంట. ఆ మాట అంటే చెట్టు చుట్టూ ఇప్పటికి తిరుగుతుంది. మామిడికాయతో దేవుడు చెప్పాడు, మామిడి చెట్టుతోటి కరెక్ట్గా ఇదిగో ఈ సీజన్లోకి రాగానే నువ్వు పిందెలు మొదలుపెట్టు. ఆ మాట ఏం చేస్తుందంట, కరెక్ట్గా సీజన్ రాగానే ఆ మాట వెళ్ళి దాంట్లో చూడాలి. వెంటనే ఏం కాయలు తీసుకొస్తుంది, ఆయన ఏ కాయలు అయితే పలికాడు ఆ కాయలు. ఆయన పలికేటప్పుడు మళ్ళీ ఎలా రుచి ఉండాలో కూడా పలికాడు మళ్ళీ ఆయన. ఆ బిడ్డలో ఒక మంచి టేస్ట్ అయినటువంటి కాయలు కావాలంట, అవి ఉలపాడు కాయాలంట. స్తోత్రం చెప్పండి. అసలు ఆ సాయిల్ ఏం సాయిల్ కానీ ఆ నేల నుంచి వచ్చే పళ్ళు తింటే బంగినపల్లి మామిడిగా కూడా పనికిరాదు. ఈ సైజు ఒకసారి తీసుకొచ్చావు 100 కాయలు, బంగినపల్లి మామిడికాయ కూడా దాని ముందు బలాదురి. అప్పుడు నేను అనుకుంటా, ప్రభువా నిజంగా నీ పిల్లల పట్ల నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తావు నాయన. రుచి విషయంలో కూడా శ్రద్ధ. నీ పిల్లాడికి వాడికి రుచి మీద పెడితేనే వాడు తింటాడు, లేకపోతే వాడు భాష రాపని కూసేస్తాడు. అది నీకు తెలుసు. అందుకే నువ్వేం చేస్తావు, రుచిగా తయారు చేసి పెడతావు. మరి ప్రకృతి సంబంధంగా నీ బిడ్డకే నువ్వు రుచిగా తయారు చేసి పెడితే మరి నీ పరలోకపు తండ్రి నీకు ఎన్నో రుచులు పెట్టాడు. హల్లెలూయా. పలికాడు ఆ యొక్క ఆ సీతాఫలం చెట్టుతో పలికాడు, నువ్వు శీతాకాలంలోనే కాయలు కాయాలి. ఇప్పుడు ఆయన మాట వ్యర్థంగా పోయిందా? ప్రతి సీతాఫలం చెట్టు తిరుగుతూనే ఉంది. అవునా? ఆయన మాట ఒకసారి పలికాడంటే ఎన్ని కాలాల్లో కూడా అది ప్రయాణం చేయగలదా, యుగాల్లో కూడా ప్రయాణం చేస్తుందా? అవునా? చూడండి, మనోడు మిస్సైల్స్ కనిపెడుతున్నాడు, స్కడ్ మిస్సైల్స్, ఖండాంతర క్షిపణులు. తెలుసా మీకు? ఖండాంతర క్షిపణులు అంటే యుద్ధము అక్కడికెక్కడికో పోయి ఆ దేశంలో చేయకుండా ఇక్కడే ఉండి ఆ యొక్క పెద్ద ర్యాకెట్ని ప్రయోగించగానే, ఆ మిస్సైల్ని క్షిపణి ప్రయోగించగానే కరెక్ట్గా పలానా చోట పడండి అని అంటే
అది పోయి అక్కడ బటన్ నొక్కుతా, కరెక్ట్ పోయి ఆ బటన్ ఏ బటన్ అయితే నొక్కాడు, ఏ చోటకైతే ఏరియా చూపించాడు ఆ ఏరియాలో పడుతుంది. అర్థమైందా? అది ఇంధనం నింపితే, ఇంధనం లేకపోతే కానీ మన ప్రభు ఒక మాట పలికితే అది ఎన్ని కిలోమీటర్లు పోవాలంటే అన్ని కిలోమీటర్లు పలికాడు ఆయన. ఆయన పలికాడు ప్రపంచవ్యాప్తముగా ఉన్న వధువు వాక్యముతో నిర్మాణం అవ్వాలి. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తాను నిర్మిస్తున్న వధువుని తీసుకుని కలెక్ట్ చేసి, కలెక్ట్ అంటే అందరినీ కూడా దగ్గర తీసుకొచ్చి ఏమండి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ప్రారంభంలో ఎక్కడైతే ఏదైనా తోట ఉంచాడు, ఎక్కడ సియోను పర్వతం, ఎక్కడ సియోను పర్వతం ఎక్కడ ఉంది? ఏదైనా తోట ఎక్కడ ఉందో అక్కడే ఉంది. హల్లెలూయా! ఆ ఏదైనా తోట ఎక్కడ ఉన్నదో తిరిగి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తాను నిర్మించినటువంటి ఆ యొక్క గొప్ప ఉన్నతమైన హెడ్ క్వార్టర్స్ లో, ఆ రాజధానిలో వధువు నుంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంతేకాదు ప్రియులారా, ఆ యొక్క రూతు బోయస్ దగ్గరికి వెళ్లే ముందు కష్టపడాలి. ఏం చేసిందని కష్టపడిందా? పరిగెరుకుని దొల్లగొట్టింది, తన అత్తకు నమ్మకంగా జీవించింది. ఈరోజు నువ్వు వాక్యానికి నమ్మకంగా జీవించి ఒకరోజు నేను బోయస్ పెళ్లి చేసుకుంటా. బోయస్ వివాహం చేసుకొని ఆయన లాంటి వస్త్రాలు నీకు ఇస్తాడు. ప్రైజ్ గాడ్. నిన్న ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు రూతు పని ఏంటంటే కాళ్ళ మీద కాలేసుకొని దర్జాగా వాళ్ళతో పని చేయవచ్చు. మరి ఈరోజు ఏం చేస్తాం మనం కూడా? ఇప్పుడు దర్జాగా కాళ్ళ మీద కాలేసుకునేది కాదు, ఇప్పుడు ఏంటి? కష్టపడే టైం. కష్టపడదామా? ప్రభు కొరకు కష్టపడదాం. లోకంలో ఎంత కష్టపడి లోకంలో పడు లిమిట్ ఎక్కువగా మొత్తం శక్తినంతా అక్కడ దారిపోయి బాగా అడేం లేదు, మట్టి దాకా శక్తినంతా అక్కడ దారిపోసి గుజ్జంతా ఎడ తీసుకురా బాగా. కొంతమంది పగలంతా కష్టపడి వారం అంతా కష్టపడి ఆదివారం వచ్చాడు కమ్మ నిద్రపోతుంది. కారణం ఏంటంటే శక్తి అంతా ఎక్కడ దారిపోసాడు పనిలో. ఏడకి వచ్చిన తర్వాత ఏడేదో ప్రశాంతం ఉంటుంది, ఏ విధమైన బాధలు గుర్తురావు కదా, హాయి. అర్థమైందా? ఇక్కడ కనీసం కాసేపు కూడా వినలేదు, వినలేకపోతున్నారంటే శక్తి అంతా ఏడ దారిపోసారు? పత్తి చేలోని మిరప చేలోని దారిపోసారు. శక్తి అంతా అక్కడ కాదు, ఎక్కువ శాతం దేవుడు. నువ్వు దారిపోయి ఇక్కడ కష్టపడు, ఒకరోజు ఆయన నిర్మించిన వధువుని తీసుకొని ఆ నూతన యెరూషలేములో ఆయన అంటాడు, డియర్ ఇన్ని వేల సంవత్సరాలుగా నువ్వు దేని గురించి అయితే విన్నావో ఆ కలల సౌధం ఇదే, నీ కొరకు నిర్మించినటువంటి గొప్ప రాజధాని ఇదే. ఒకడు వచ్చి ఒక రాజధాని, ఇంకొకటి వచ్చి ఇంకో రాజధాని అనేది కాదు, కూలిపోయే రాజధానులు కాదు, ఎల్లప్పుడూ నిలిచి ఉండే రాజధాని. స్తోత్రం చెప్తారా? కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన అనేది నిజంగా ఎన్ని కోణాలు ఉందో తెలుసా? ఎన్ని కోణాలు ఉందో తెలుసా? మధ్యాహ్నం చూద్దాం 1000 ఏళ్ల పరిపాలన అసలు మనం ఎలా మహింపరచబడబోతున్నాం. నెక్స్ట్ చూద్దాం, సరేనా? మరి ఇప్పుడు మనం మన జీవితాన్ని వాక్యం ద్వారా నిర్మించుకుందామా? ఎందుకంటే వాక్యము ద్వారా నిర్మాణం అయింది పర్మనెంట్. ఈరోజు సంఘశాఖ దేంతో కట్టుకున్నారంటే సిద్ధాంతాలతో కట్టుకున్నది ఏమైపోతుంది? ఒకరోజు కూలిపోతుంది. వాక్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది. అందరం లేదు నిలబడదాం. ఎవరు మాట్లాడద్దు, ఒక్క క్షణం లేచి నిలబడి తలలో వంచి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, ప్రభువా నిజముగా 6000 సంవత్సరాలుగా నీ వధువులు నిర్మిస్తున్నావు
అయా నిజంగా 6 సంఘకాలంలో నిర్మిస్తున్నావు. దీనికి మునుపు పాత నిబంధనల భక్తులను కూడా ప్రభు వాక్యం ద్వారా వాళ్ళ జీవితాన్ని కట్టా ఉన్నాయి. నిజముగా ప్రభు నీ వాక్యం ఎంత అద్భుతమైందో, నీ వాక్యంలో నీ సొంత జీవం అన్నదని ఇప్పుడే మేము విన్నాం ప్రభు. స్తోత్రం 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 నీకు స్తోత్రములు ప్రభు. ఆరాధ్య దైవం నీకు స్తోత్రములు. అద్వితీయ దేవుడు నీకు స్తోత్రములు. మహిమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రములు. ఆ కాలానికి పంపబడిన వాక్యాన్ని మేము చేర్చుకోవటమే నీ జీవాన్ని చేర్చుకోవడం. ఓ పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు తండ్రి. ఆ కాలంలో ప్రభు నిత్యముగా నచ్చని ఆయన హస్తమై ఉదయం కనవడం ఉండదు దేవా, ఎందుకంటే అది నీ దినము ప్రభు. ఇప్పుడు మానవ కల్పిత దినాలు నాయన ఇవన్నీ. ఇప్పుడు మానవులు పరిపాలించే దినాలు ప్రభు ఇవన్నీ. ఇక్కడ అస్తమయం ఉంటుంది, ఉదయం ఉంటుంది. కానీ 7వ దినం అస్తమయం లేదు, ఉదయం లేదు. 7వ దినం పరిపూర్ణదిగా ఉన్నది నాయన. 7వ దినం సంపూర్ణమైనదిగా ఉన్నది ప్రభు. అనగా 7 పరిపాలన సంపూర్ణంగా ఉంటుంది ప్రభు. ప్రతిదీ సంపూర్ణతలో మేము చూడబోతున్నామయ్యా. ప్రతి చెట్టు సంపూర్ణతలో ఉండబోతున్నది. దేవుని బిడ్డలు సంపూర్ణతలో ఉండబోతున్నారు. ఆ పరిపూర్ణతలోకి వెళ్ళడమే నా జీవిత లక్ష్యం ప్రభు. ఇంకా ఏ లక్ష్యాలు నా జీవితంలో లేవు ప్రభువా. నీకే స్తోత్రములు 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 తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా నోడు తెరిచాలని చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. మహిమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రములు. చివరి వరకు నమ్మకంగా ఉంటూ మాకు నేర్పించేయ. చివరి వరకు నమ్మకంగా ఉంటూ మాకు నేర్పించేయ. ఈ వాక్యం ద్వారా మా యొక్క హృదయాలను మా జీవితాలు కట్టుకుంటాం ప్రభువ. ఎందుకంటే ఒకనొక రోజు నువ్వు నిర్మించిన బిడ్డలను ప్రభువ. ఓ నాయన తీసుకొని ప్రభువ నూతన విషయాలను తీసుకెళ్ళబోతున్నావు ప్రభువ. ఓ పరిశుద్ధానికి స్తోత్రములు. ఓ పరిశుద్ధానికి స్తోత్రములు తండ్రి. అయా నిశ్చయముగా ప్రభువ ఈ మంచి మార్గములో నన్ను చివరి దాకా నడిపించు దేవా. నీ సొంత జీవం ఉన్నది ఈ వర్తమానంలోనేనయ్యా. ఇంకెక్కడ ఈ యొక్క జీవము లేదు ప్రభువ. అందుకే ఈ వర్తమానంలో సంపూర్ణంగా నేను సాగిపోతానయ్యా. పరిపూర్ణంగా మేము సాగిపోతామన్నాయన. ప్రతి ఒక్కరు స్తోత్రం చెబుతాం. ఒక మంచి కోరస్ పాడుకొని ప్రభువు మహిమ. నీ ముందెన్నాడు తెల్లని తెలియని మార్గము నాకు ఎదురాయెనే. నీ ముందెన్నాడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెనే. సాగిపో
అంటే శ్రమ వచ్చిన దాన్ని మేము లెక్క చేయకూడదు. ఒకరోజు ప్రభువా ప్రారంభములో ఏదైనా అయితే మా యొక్క ఆదామను ఉంచావు, మా పితరులైన వారిని ఉంచావు, అదే స్థానంలోని మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాం. ఈసారి మమ్మలను పరిపూర్ణంగా వాక్యముతో కడుతున్నాం, వాక్యముతో నిర్మిస్తున్నాం. అవును దేవా, వాక్యముతో నిర్మించబడినది ఏది కూడా పతనం అవ్వదు. ఓ మహిమ కలిగిన యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు రంగం మీదకి వచ్చారు, మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. ప్రతి చోట ప్రభువా ఎన్ని మర్మములు ఉన్నాయో మాకు బయలుపరుస్తున్నావు. నీ సొంత జీవము దాచిపెట్టబడింది ఈ వర్తమానంలోనే, ఇంకా ఎక్కడ కూడా లేదు దేవా. ఆ సొంత జీవాన్ని పొందుకుంటేనే మేము రేపు వేళ పరిపాలనలో నీతో ఉంటాం ప్రభువా. అందుకే వాక్యానికి పరిపూర్ణంగా లోబడే మనసు మాకు దయచేయండి. ఎక్కడ సనుగులు గొనుగులు మేము లేకుండా ప్రభువా మా జీవితంలో వాటిని దూరం చేయండి ప్రభువా. పరిపూర్ణంగా లోబడే మనస్సును మాకు దయచేయండి. మధ్యాహ్న కాలం దేవుడు నింపండి. మొదటి కూటములు మీరు రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడినందుకు తర్వాత మా ముందు రెండో కూటమి ఉండదు నాయన. ఆ కూటమిలో కూడా మీరు వస్తారని మాతో మాట్లాడతారని మేము ఎంతో ఆశపడుతున్నాం. కృప చూపి మమ్మల్ని నడిపించి మధ్యాహ్న కాలం దేవుడితో నింపండి. యేసు నామంలో నడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి పడింది మొదటి కూటమి. అందరి వందనాలు. మరి ఏమాత్రం సమయాన్ని వృధా